మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మంచి సదుద్దేశంతో ప్రభుత్వం మీద మంచి పరిపాలన, బాగా సుపరిపాలన అందిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తమవుతా ఉంది. ఏదో ఒకరిద్దరు మాత్రం మాకు పెన్షన్లు రాలేదు, ఎవరో ఇల్లు లేదు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇల్లు అనేటివి కూడా త్వరలోనే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఈ టైంలో పోయిన జగన్ గవర్నమెంట్ లో పోయిన ప్రభుత్వం టైంలో ప్రొద్దుటూరు పట్టణానికి 25,000 ఇల్లు ఇచ్చినారు. ఇంకా ఇల్లు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారంటే కదా చాలా దురదృష్టకరం. పోయిన గవర్నమెంట్ మరి ఇళ్లలో ఎవరు చేరలే, వాళ్ళకి ఎవరికి ఇచ్చినారో అంతా పక్కగా ఎవరికి దొంగ పేర్లు పెట్టి దొంగ పట్టాలు సృష్టించుకొని ఇచ్చినారు తప్ప ఒరిజినల్ గా ఇల్లు కావాల్సిన వారికి ఇచ్చింటే కదా ఏ ఒక్కరు కూడా పొద్దుటూరు పట్టణంలో మిగలకూడదు. అట్లాంటిది ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యుల కాలనీలో మా దృష్టికి ఒక 3-4 వచ్చినారు. అయ్యా మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పి. మరి ఎందుకు మరి వాళ్ళకి ఆ గవర్నమెంట్ లో మరి ఎందుకు ఇల్లు రాలేదో మాకేమైతే అర్థం కావడం లేదు. వెరిఫై చేస్తే అంతా కూడా పక్క డూప్లికేట్ గా తయారయ్యేటుంది. జగన్ యొక్క పక్క గృహ సముదాయం గురించి
ఇవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం. తర్వాత ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో ఇక్కడ మొదటి రోడ్డులో మురుగు కాలువ రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళు ఆ 5 ఏళ్ల పరిపాలన మురుగు కాలువను తీయలేకపోయినారు. మేము మా దృష్టికి ఈరోజు వచ్చింది కాబట్టి త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలోనే వాళ్ళకి అటువంటి ఆ ఇబ్బందిని ఆ మురుగు రోడ్ల మీదకి పారకుండా చేయగలుగుతామని చెప్పి వాళ్ళ ప్రజలకు హామీ ఇచ్చినాం. హామీ ఇచ్చిన మేరకు వెంటనే పని మొదలు పెట్టి చేయిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సంపూర్ణంగా తెలియజేసుకుంటూ రేపు కుమ్మరికొట్టాల ఎన్నో వార్డు సార్ 40 వార్డు కుమ్మరికొట్టాలలో రేపు ఈ 4వ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది. అందరూ కార్యకర్తలందరూ ఆ కుమ్మరికొట్టాల 40 వార్డుకు హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1 సంవత్సర కాలం దాటింది. ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక స్కీమ్ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా తెలుగుదేశం నాయకులతో తీరడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 3వ రోజు గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఆచార్య కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది. ఆచార్య కాలనీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వచ్చేసి మందాల రాఘవరెడ్డి గారు, ఆనంద్ భార్గవరెడ్డి గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ తిరగడం జరుగుతుంది. మేము తిరిగినప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం, ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో హామీలలో కొన్నింటిని నెరవేర్చడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మేమైతే కొంతమంది దగ్గర పోయినప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా అంటే 4,000 వస్తుందని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వంలో వచ్చేసి 3,000 రూపాయలు ఉండింది. ఆ 3,000 రూపాయలు వచ్చేసి ఇప్పుడు 4,000 రూపాయలు పెంచడం జరిగింది. 4,000 మీకు వస్తుంది కదా అని చెప్పి అడిగినప్పుడు 4,000 ఆదాయం మా దగ్గరకు వచ్చింది. మొట్టమొదటిలో 7,000 మాకు ఇచ్చారు. ఇది కూడా వాళ్ళు ఆనందంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలము పెన్షన్లే కాకుండా వికలాంగుల పెన్షన్లే కాకుండా మిగతా పెన్షన్లు కూడా సక్రమంగా వస్తూ ఉన్నాయి. అదే విధంగా తల్లికి వందనం స్కీమ్ కింద ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చేసి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఒకరికి ఆ స్కీమ్ వర్తింప జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే చదువుకుంటా ఉంటే అంతమంది కూడా స్కీమ్ వర్తించుతుంది. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా స్కీమ్ డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాకు డబ్బులు పడినాయి, హ్యాపీగా ఉంది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. కాబట్టి ఆ సిలిండర్ల డబ్బు కూడా మాకు వస్తుందని చెప్పేసి కూడా సంతోషంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి స్కీములే కాకుండా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పినాడో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసేందుకు అవకాశం అయితే ఉంది. కేవలం వచ్చేసి ఒక ఆధార్ కార్డు ఆడవాళ్ళు తీసుకోపోయినట్లయితే జిల్లాలో ఎక్కడైనా కూడా తిరిగేదానికి అవకాశం అయితే ఉంది. కేవలం ఇవే కాకుండా ఈ రేపు నెలలోనే రైతు బంధు స్కీమ్ కూడా రాబోతా ఉంది. మిగతా స్కీములన్నీ కూడా ఒకదానికొకటి కూడా రాబోతా ఉన్నాయి. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలి కాబట్టి, అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రాష్ట్రంలో వచ్చేసి రాజధాని నిర్మాణం ఒక పక్క జరుగుతుంది, అదే పోలవరం నిర్మాణం ఒక పక్క జరుగుతుంది. వాటితో పాటు స్థానిక సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేదానికి అవకాశం అయితే ఉంది. మీరు గమనించవచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కంపెనీలు ఇప్పటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి కంపెనీలు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చెప్పినారు కాబట్టి విభజన చట్టంలో చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే జమ్మలమడుగు దగ్గర కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి దాదాపుగా ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా వచ్చినట్లయితే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటి వీధికి మేము పోయినప్పుడు వచ్చేసి కింద పిల్లలకు నీళ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది కూడా తీర్చమని చెప్పినారు. ఇమీడియట్ గా సచివాలయం వాళ్ళను పంచాయతీ వాళ్ళను వచ్చేసి రమ్మని చెప్పడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దాదాపుగా ఒక నెల రోజుల లోపలనే దాని పరిష్కారం చూపిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పిల్లలకి ఏదైతే ఇబ్బందిగా ఉందో, చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్కి ఏదైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చేసి ఒక నెల లోపల అయిపోయి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా గోపవరం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది మన వాళ్ళంతా కూడా గోపవరం పంచాయతీకి సంబంధించిన వాళ్ళే కాకుండా
మహిళా కార్యకర్తలు మహిళా లీడర్లే కాకుండా బయట నుంచి కూడా అభిమానంతో వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నందాల వరదరాజరెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో వచ్చి హైదరాబాద్ లో ఉండడం వలన ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో భార్గవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.